బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐఆర్ పై వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను మారుస్తామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పని చేయని వాళ్ళు అవసరం లేదన్న రేవంత్ రెడ్డి చాలా మంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ పై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఎస్ఐఆర్ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు మారాలని, లేకపోతే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని బాధ్యులుగా నియమిస్తానన్నారు. పార్టీ కోసం పని చేయకపోతే మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవి జోన్ 1 కింద తీసుకున్నాం, జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు వర్చువల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నేతలు మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ 4 సమావేశాలు పెడితే కాంగ్రెస్ 3 సమావేశాలే ఏర్పాటు చేసిందని, కొత్తగూడెంలో బీజేపీ 8 సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ నామమాత్రంగా ఉన్న సమావేశాలు పెట్టిందని, ఓట్లు తొలగించే పార్టీ 160 సమావేశాలు పెడితే అధికారంలో ఉన్న మనం వెనకబడి ఉన్నామని మండిపడ్డారు. జిల్లాల వారీగా మేం చూడటం లేదనుకుంటున్నారు, కానీ మేం అన్ని నోట్ చేసుకుంటున్నామన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఓటును ఎమ్మెల్యేలు కాపాడాలన్నారు.